ఈ రోజు హైదరాబాద్లోని చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చార్మినార్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమం ఇన్ఛార్జ్ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షరీఫ్, చాంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నరేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోలిపుర ప్రవీణ్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కించపరచడమే కాక దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం, చాలా సందర్భాల్లో ఎందరో మంది మీద అఘాయిత్యాలు చేయడం, రకరకాల హింసా కార్యక్రమాలు బీజేపీ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా మరి ఏం మాట్లాడారు అంబేద్కర్ గురించి అనేది దేశమంతా వింది. అట్లనే రాజ్యాంగం గురించి కూడా అమిత్ షా గారు ఏం మాట్లాడారు అనేది భారతదేశమంతా వింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు ఖార్గే గారి ఆధ్వర్యంలో మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏఐసిసి హైకమాండ్ ఒక పిలుపునిచ్చింది. భారతదేశం అంతా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే భారత ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకునే విధంగా ప్రజలను సమీకరించి ఈనాటి బీజేపీ ప్రభుత్వం మరి సంవిధానం రక్షించే ప్రయత్నం చేయడం లేదు, భక్షించే ప్రయత్నం జరుగుతాం. ప్రజలకి పెద్దలందరూ మరి జై భీమ్ జై సంవిధాన్ జై బాబు అనే కార్యక్రమంలోని అంతర్యాన్ని అర్థం చేసుకొని ప్రజలంతా సంఘటితమై దేశం యొక్క రక్షణ కొరకు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు సమానంగా జీవించే విధంగా రాజ్యాంగం ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని చేస్తుంది. కాబట్టి మనమంతా జై సంవిధాన్ జై బాపు జై భీమ్ అనే కార్యక్రమంలో అందరూ కాంగ్రెస్ వాదులే కాక దేశ ప్రజలందరూ వ్యక్తిగతంగా తమకు తాముగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.